అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన కొరకు లోకరక్షకుడు జన్మించాడని డిసెంబర్ 25న మనందరం ఎంతో ఘనంగా క్రిస్మస్ జరుపుకుంటుంటాం కదా. అయితే ఈరోజు మన యేసయ్యను తన గర్భవాసంలో మోసినటువంటి మరియమ్మ గారి గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా స్త్రీలకు ప్రసవం అనేది మళ్ళీ చనిపోయి బ్రతికినట్టే ఉంటుంది. ఇప్పట్లో అయితే టెక్నాలజీస్ వచ్చాయనుకో, కానీ అప్పట్లో ఎటువంటి ఆపరేషన్ థియేటర్స్ మరియు డాక్టర్స్ లేకుండా మన మరియమ్మ తల్లి మన యేసయ్యను ప్రసవించిన సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా మనసు కలిచివేసింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి చూడండి. యోసేపు గారు మరియమ్మను జనాభా లెక్కల కోసం గలిలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్తారు. అయితే ఇక్కడ వారు ప్రయాణం చేస్తుంది ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి కాదండి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వాళ్ళు ప్రయాణిస్తున్నారు. అప్పట్లో వాళ్ళకి విమానాలు లేవు, బస్సులు లేవు, ట్రైన్స్ లేవు, ఏవీ లేవు. వాళ్ళు ప్రయాణిస్తుంది కేవలం గాడిదల మీద వాళ్ళ సామాన్ అంతా వేసుకొని మరియమ్మ గారిని కూర్చోబెట్టుకొని యోసేపు గారు తీసుకెళ్తుంటారు. అయితే ఆ గర్భవతి అయిన మరియమ్మను కొన్ని నెలల పాటు ఎండ వానలు లేకుండా ఆ గాడిద మీద ఒట్టి మనిషి కూడా కాకుండా తన కడుపులో మన లోకరక్షకుడిని పెట్టుకొని ప్రయాణం చేస్తుంది. నిజంగా మనం ప్రెగ్నెంట్ అయితే కొంత దూరం ప్రయాణానికే అలసిపోతాం, కానీ ఆ తల్లి ఎంతో వేదన పడుతూ పాపం యోసేపు గారు కూడా ఎంతో ఆమెకు బ్యాక్ బోన్గా ఉండి ఎన్నో కష్టాలు పడి బెత్లెహేము నగరానికి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు. అయితే ఆ తల్లి ప్రసవం పొంది తన రక్తపు మడుగులు కూడా ఆరకుండానే తన పొత్తిగుడ్డల్లో యేసయ్యను పెట్టుకుని, వారికి ఆ సత్రంలో స్థలం కూడా లేకుంటే పశువుల పాకలో యేసయ్యను పెట్టుకుని ఉంటుంది. ఈ రోజున మన లోకరక్షకుడైన యేసయ్య అతి దీనంగా జన్మించి అతి దీనంగా మన పాపాల కొరకు శిలువ మరణం పొందితే మనం దేవుని మార్గాన్ని ఎరిగి కూడా భయంకరమైన పాపపు ఈవులో బతుకుతూ దేవుని చెయ్యి వదిలిపెట్టి దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ మనము సిలువ వేస్తూ ఆయన్ని ఎంతో ఘోరంగా బాధ పెడుతున్నాం. ఈ దినమున ఒక్కసారి అందరూ ఆలోచించండి ఫ్రెండ్స్. మన యేసయ్య మన కొరకే కదా పుట్టింది, మన పాపాల కొరకే కదా ఆయన సిలువ మరణాన్ని పొందింది. ఇవన్నీ మర్చిపోయి మనము పాపంలో బ్రతికితే మనం దేవుని ఎన్నిసార్లు సిలువ వేస్తాం.